నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో గత 3 రోజుల నుంచి కరెంటు లేక రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని, డాక్టర్స్ గాని, డిఎంహెచ్ఓ గాని ఎవరు కూడా కరెంటు గురించి ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి కనపడలేదు. జనరేటర్ పెట్టామని చెప్పి అరగంట సేపు రన్ చేసి ఆపుతూ రోగులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానంగా చాలా మంది రోగులు హాస్పిటల్కి వచ్చిన వారిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారికి సరైన సదుపాయం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నందిగామ చుట్టూ కరెంటు ఉన్నా కానీ హాస్పిటల్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ పేలిందని కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకురాకుండా అదే పాత ట్రాన్స్ఫార్మర్ ని మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఇలా 3 రోజుల నుంచి పాత ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తూ దాన్ని పెడుతున్నారు కానీ అది సరైన రీతిలో పనిచేయట్లేదు, పేలిపోతుంది. డాక్టర్స్ కూడా టార్చ్ లైట్ వేసుకుని వైద్యం చేస్తున్న దుస్థితి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో. ఇలాంటి దుస్థితిలో సూపరింటెండెంట్ కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం బాధాకర విషయం. మేము హాస్పిటల్ లోపలికి వెళ్లి రోగుల్ని పరామర్శించుతుంటే డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మమ్మల్ని లోపలకు మీరు రాకూడదని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. హాస్పిటల్లో ఉన్న రోగులకు సరైన చికిత్స ఇస్తూ కరెంటు కోత లేకుండా చూసుకోవాలని, బాధ్యత కలిగి నిర్వహించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్లో గత 3 రోజుల నుంచి కూడా కరెంట్ లేక రోగులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, డాక్టర్ గారు కానీ, ఇక్కడ ఉండే అధికారులు ఎవరు కూడా దాని గురించి మాత్రం పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది. మొన్న ఒక రోజు మాత్రం ఒక అరగంట సేపు జనరేటర్ తీసుకొచ్చి కాసేపు ఆడిచ్చి రోగులకి వేసామని చెప్పేసి ఒట్టి సోయింగ్ చేసి మళ్ళీ వెంటనే ఆ జనరేటర్ ఆపిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రధానంగా రోగులు చాలామంది ఆరోగ్యం బాగోక ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి డెంగ్యూలు వచ్చి, మలేరియా వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ వచ్చినటువంటి రోగులకి ఇక్కడికి దోమలు కుట్టి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి కరెంటు మాత్రం పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మన 3 రోజులు అంటే గత వర్షం రోజు తీసేసిన 2 రోజుల నుంచి కూడా ట్రాన్స్ఫారం పేరుతో చుట్టూ నందిగామలో అందరికీ ఉంది కరెంటు. కానీ ఇక్కడ ట్రాన్స్ఫారం పేలిందని చెప్పేసి ట్రాన్స్ఫారం సరిగా లేదని ఏదో మరమ్మతులు కొత్త ట్రాన్స్ఫారం తీసుకురాకుండా పాత ట్రాన్స్ఫారం ఒకటి తీసుకొచ్చి మొన్న ఒకటి తీసుకొచ్చారు, నిన్న ఒకటి తీసుకొచ్చారు, ఈ రోజు ఒకటి తీసుకొచ్చారు. అది పెట్టడం వెంటనే పేలిపోవటం. అంటే సరైన ట్రాన్స్ఫారం తీసుకురాకుండా ఈరోజు హాస్పిటల్ మొత్తం ఆఖరికి డాక్టర్ గారు కూడా లైట్ వేసుకొని వైద్యం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఈ చీకట్లో పేషెంట్లకు ఏదన్నా అయ్యి ఇబ్బంది పడి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ అధికారులు మాత్రం పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి పేషెంట్లని ఏందమ్మా కరెంట్ ఎన్ని రోజులు వస్తుంది, ఏంది ఇబ్బందులు అని అడుగుతూ ఉంటే డాక్టర్ గారు లోపలికి మీరు రాకూడదు, మీరు ఎవరు రానిచ్చారు, మీరు బయటకు వెళ్ళాలని చెప్పేసి డాక్టర్ గారు రెక్లెస్గా సమాధానం చెబుతున్నారు. అది సరైనది కాదు. మేము వాళ్ళు సమస్యలో ఉండే పేషెంట్లు చెప్పారు, దాని గురించి లోనికి వెళ్తే సరైన పద్ధతిలో మాట్లాడకుండా కూడా మా మీద రెక్లెస్గా మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఇక్కడ కరెంటు పూర్తి స్థాయిలో వాళ్ళకి రోగులకి మన ట్రాన్స్ఫారం మంచిది వేసి రోగులకి మన కరెంటు అందించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.